చూద్దాము. నాటు టమాటా అండి. నాటు టమాటా ఎలా ఉంటుంది? నాటు టమాటా అంటే ఇలాగా ఒక మన చూసారా ఎలా గుండ్రంగా ఎలా ఉంది అంటే ప్యూర్ నాట్ అండి. ఇది టమాటా నాట్ అంటే ఇది టమాటా. చాలా టేస్టీ టమాటా అండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు టమాటా మా చెట్టుకు దొరికిన టమాటాలతో ఊరగాయ ఎలా పట్టాలి అనేది చెప్తానండి. ఈ టమాటాని కడిగాను, కడిగి ఆరబెట్టా. కొంచెం తడున్న పర్వాలేదండి. నేను ఊరబెట్టి చేస్తానండి. మళ్ళీ ఇలాగా కూడా ముక్కల కోసి కూడా పడతాను. కానీ ఎండబెట్టి చేసే పిక్కిల్స్ మట్టికి చూపిస్తున్నాను మీకు. తక్కాలి చట్నీ అంటారు, తక్కాలి ఊరగా తమిళ్లో. ఇది కరెక్ట్గా సైజు కోసుకోవాలి. ఇలా రెండు ఒక్కొక్కటి రెండండి ఇలా కోసుకోవాలి. అంటే కొంచెం పచ్చిగా ఉంటే బాగుండేది. ఈ నాటు టమాటా అండి, తెలుసు కదా, మా చెట్లు చూపించాను కదా, ఒకసారి వీడియో పెట్టాను. ఆ టమాటాలు ఊరగా పట్టేసరికి టైం పడుతుందండి. ఈ ఊరి చేసి ఎండి తయారు చేసేసరికి టైం పట్టిద్ది. తను పచ్చడి చూడండి. ఇప్పుడు ఈ కేజీన్నర టమాటాలకి నేను సుత్తి చెప్తున్నాను అనుకోవద్దండి. నేను మంచిగానే చెప్తున్నాను, వినండి. మీకు కూడా రావచ్చు చేయటం, కానీ నేను ఎలా చేస్తున్నానో చూడండి. కష్టపడి చెట్లు పెంచుతున్నాను. వచ్చిన చెట్లని ఊరగాయ పడుతున్నాను ఎంతో కష్టపడి. సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, దీనికి సరిపడా ఉప్పు, కల్లుప్పే వాడతానండి ఇట్లాంటి పచ్చళ్ళకి అటువంటి వాటికి. పసుపు, తగినంత పసుపు. మళ్ళీ కావాలంటే పచ్చడి టైంలో మళ్ళీ ఉప్పు, పసుపు కూడా వేస్తాను. ఇలాగా చేసి ఊరబెడతానండి. 2 రోజులు నానబెడతాను. రేపు ఎల్లుండి ఇలా 2 రోజులు నాననిచ్చిన తర్వాత ఇలా మూత పెట్టేసి 2 రోజులు నాననిచ్చి ఉప్పు కరెక్ట్గా వేస్తేనే బూజు రాకుండా ఉంటుందండి. నేను కరెక్ట్గా ఉప్పు వేసాను, పసుపు వేసాను, బూజు రాదు. ఈ 2 రోజులు ఊరిన తర్వాత ఎండలో పెడతాను. తర్వాత ఎలా చేయాలనేది చెప్తానండి. ఇలా టమాటాలు ఊరపెట్టాను కదా, 3వ రోజు, 2 రోజులు అయిపోయింది. ఇలాగా ఈ వాటర్ని అంతా పిండేసి ఇలా ఎండలో పెట్టాలి. అసలు వాటర్ జ్యూస్ చూడాలని ఎలాగొచ్చేసిందో. ఇంత వాటరు మనం కొన్న కాయలకి రాదండి. మన ఇంట్లో కాయలు కాబట్టి ఇంత వాటరీగా వచ్చేసినాయి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇలా ఎండబెట్టాలి. ఇలా ఒక క్లాత్లో వేసి ఎండలో పెట్టాలి. ఇది వాటరు ఎంత జ్యూసీ వచ్చిందో చూడండి. 1/2 లీటర్ పైన వచ్చినాయి వాటరు. ఇంత వాటర్ వేసేసి చేస్తుంది కదా, అది కొంచెం పులుపు లేనట్టుగా అనిపిస్తుంది. చూసి వేస్తాను. మళ్ళీ నాకు ఆల్రెడీ జ్యూసీ ఉంటుంది. ముందు 150 గ్రాములు పెట్టాను. 150 గ్రాములు పెడుతున్నాను. నానబెట్టాలి. ఇంకా ఈ చెప్పాను కదా, దానిలో టమాటాల్లో వచ్చిన గ్రేవీ ఉంది కదా, జ్యూసు. ఆ జ్యూస్లో, టమాటా జ్యూస్లో ఇది చింతపండు నానబెట్టాను. అది చెప్పాను. అందులో నానబెడితే కొంచెం ఎండలో కొంచెం పెడుతూ తీస్తూ ఉన్నాను. ఈ 2 డేస్ ఇలాగుంది జ్యూసు. దీనిలో ఎలా కలిపి చేస్తానో చూడండి. ఇదివరకు బాగా ఎండలో పెట్టారు కాబట్టి జ్యూసు మిక్సీలో రోట్లో వేసి రుబ్బుతూ ఉండేవాళ్ళండి. ఇప్పుడు అవసరం లేదు. చూడండి, జ్యూస్ అంతాను బాగానే మెత్తగా అయిపోయింది. 2 రోజులు నానబెట్టి ఉంచాను కదా, చాలా గ్రేవీగా మెత్తగా అయ్యింది. అంతేం చేసేవాళ్ళు, రోట్లో రుబ్బేవాళ్ళండి. ఇంతకుముందు నిదానంగా రుబ్బుపత్రం ఉండేది కదా, అందులో రుబ్బేవాళ్ళు అమ్మవాళ్ళు. ఇప్పుడు అలా అవసరం లేదండి. ఇలాగా ఉన్న
జ్యూస్లో ఈ ముక్కలు ఉన్నాయి చూసారా, ఈ జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్లో ఉన్నది పిప్పు మొత్తం తీసాను, చింతపండు పిప్పు ఇలా వచ్చింది. ఈ పిప్పు తీసి వేసేయాలి. ఈ జ్యూస్లో ఈ ముక్కలు వేసేస్తున్నాను, ఈ ముక్కలు వేస్తున్నానండి. ఇలాగా ఈ ముక్కలు వేస్తున్నాను. ముక్కలు వేసాను. ముక్కలు వేసిన తర్వాత దీనికి కరెక్ట్గా ఏమేమి మెజర్మెంట్ కావాలో నేను శాంపిల్గా వేస్తున్నానండి. కారము 2 గరిటెలు వేస్తున్నాను. ఈ కేజీన్నర కదండి, 150 గ్రాములు ఉండేట్టుగా వేస్తున్నాను. కారము చూసుకొని మళ్ళీ వేస్తానండి. ఒక్కొక్క కారం ఎక్కువ మంట ఉంటుంది, ఒక్కొక్క కారం ఉండదు. సో అందుకు పసుపు వేస్తున్నాను 2 స్పూన్లు. ఆల్రెడీ అందులో వేసాను కదండి, మాది చిన్న స్పూనే. అలాగే కారం ఎలా వేసాను, ఇది కూడా కొట్టిన కల్లుప్పు అండి. ఇది అందులో ఆల్రెడీ ఉప్పేసి నానపెట్టాను కదా, అందుకని 1 గరిటె వేస్తున్నానండి. చూసుకొని వేయచ్చు. అందులో ఆల్రెడీ వేసాను, కల్లుప్పుతో నానపెట్టాను కదా, పసుపు కల్లుప్పు వేసి. ఇది ఆవు పిండి అండి, మెంతి పిండి కొంచెం వేస్తున్నాను. 1 స్పూనున్నర మెంతి పిండి ఉంటుందేమో. ఇది ఆవు పిండి. ఇది ఆవు పిండి ఇలా వేస్తున్నాను. ఆవు పిండి ఇలా వేసాను కొంచెం. ఇలా ఇదంతా ఇలా మిక్స్ చేస్తాను. చూడండి ఎంత జ్యూస్కి అసలు జారుగా ఉందండి. ముక్కలు తక్కువ ఉన్నాయి, జ్యూస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే టమాటాలకి అంత వచ్చిందండి జ్యూసు, మా టమాటాలు కాబట్టి. ఇంతకుముందు అసలు జ్యూస్ బయట కొని చేసేదాన్నండి, ఇంత లిక్విడ్ జ్యూసే ఉండేది కాదండి, ఇంత వచ్చేదే కాదు. ఇప్పుడు మనకేమో ముక్కలు తక్కువ ఉంది, జ్యూస్ ఎక్కువగా ఉంది. బయట కొన్నది జ్యూసే దొరికేది కాదు, జ్యూసే ఉండేది కాదు. చూసారా ఎంత జ్యూస్గా ఉందో, ఎంత జారుగా ఉందో. ఇంకా కారం పట్టిద్దండి. మా కారం మంటలేదు, అస్సలు మంటలేదు. ఇంకొక గరిటె వేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి చూడండి, మళ్ళీ తాలింపు కొడతాను కొంచెం. చూడండి ఎలాగుందో, రెడ్డిష్గా పీసులుగా. ఇప్పుడు దీన్ని ఇంకా ఎల్లుల్లిపాయలు వేయాలండి. ఇంకా వలవలేదు. ఎల్లుల్లిపాయలు 1 పావు కిలో పడతాయి. ఎల్లుల్లిపాయ వేసాక తాలింపు చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను. వచ్చాను కదా, తాలింపు పెట్టలేదు, ఎల్లుల్లిపాయ వేసానండి. వీడియో తీయటం మర్చిపోయాను. ఆ రోజు ఎల్లుల్లిపాయ వేయలేదు కదా, ఆ రోజు ఎల్లుల్లిపాయలు తక్కువగా ఉన్నాయని మళ్ళీ కొనుక్కొచ్చి కలిపాను. కానీ ఇప్పుడు మర్చిపోయానండి వీడియో తీయటం, సారీ. అంటే మీకు అందరికీ వచ్చు కానీ ఏదో చేస్తున్నాను. మా ఆర్గానిక్ టమాటాలు కాబట్టి, నేను పండించిన టమాటాలు హ్యాపీగా చేస్తున్నాను. మీకు వచ్చు అనుకోండి, చాలా యూట్యూబ్లో ఉంటున్నాయి కాబట్టి అనుకుంటారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేస్తారండి. నిలవ పచ్చడిది నేను తాలింపు పెట్టాను. వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరకాయలు, ఇంగు వేసాను. ఇంకా తర్వాత ఇంక ఇది కొంచెం చల్లారని అవసరం లేదు. నేనేమో ఇందులో పెట్టాను కదా టప్పర్వేర్లో, అందుకు కొంచెం వేడిగా చల్లారితే బటర్ అని ఇలా వేసాను. ఇదండి, ఇది టమాటా నిలవ పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. కరెక్ట్గా రెడ్ కలర్లో ఉందండి. ఇంకా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేస్తానండి, కొంచెం వేడి చేసి వేస్తాను. పచ్చాయిలు వేయను. టమాటా 1, ఉసిరికాయ 1, పచ్చాయిలు వేయను చెప్పాను కదా. అబ్బా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అది చూసారా, ముక్కలు కొంతమంది ఎండబెడతారండి, కష్టపడి ఎండబెట్టి ముక్కలు పళంగా వేయరండి.
ఏంటో మిక్సీ పడుతున్నారు. చూశాను నేను కొన్ని యూట్యూబ్లో. ఇదిగోండి ఇలా నాకు మొక్కగా ఉంటేనే, ఇదిగోండి చూడండి, ఎండబెడితే ఇందులో నానిపోయింది కదా, ఎండబెట్టిన మొక్క చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది తింటే చక్క పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. ఉప్పుగా కారంగా. నాకు అట్ట మొక్కలు తినటమే ఇష్టం అండి, పౌడర్గా వేయటం ఇష్టం ఉండదు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్.